ఈరోజు సత్తెనపల్లిలోనే శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మెమోరియల్ పార్క్ వచ్చామన్నమాట. ఈరోజు దీంట్లోనే అందాలన్నీ నా మొబైల్లో బంధించి మీ అందరికి చూపిస్తాను, వెయిట్ చేయండి. పార్క్ లోపలైతే ఈ విధంగా ఉంది పార్కు. ఇదనమాట లోపల పార్కు. రెస్ట్ తీసుకొని కూర్చోడానికి బాగుంది. గార్డెన్, ప్లే గ్రౌండ్, ఓన్లీ ఫర్ కిడ్స్ ఓన్లీ. బ్రదర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అనమాట. బ్రదర్ వాడు వీడియో చేస్తున్నాడు. పార్క్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రన్నింగ్ చేయడానికి ట్రాక్ కూడా ఉంది. ట్రాక్ కూడా బాగా చేశారు. మామూలు గొడవ కూడా చేస్తున్నారనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న బ్రదర్ పార్క్ గురించి, అసలు ఏంటి విశేషాలు ఏంటి, అసలు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇలాగా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటానికి కూడా ఇక్కడ సహకరించిద్ది అనమాట. ఈ పార్కు సత్తెనపల్లి పార్కు బాగుంది. చూసారా ఇక్కడ ఎంత వండర్ఫుల్ గా ఉందో. వండర్ఫుల్ గా ఉంది, చూడటానికి కనులు విందుగా ఉంది, చూడడానికి పోస్ట్ వెడ్డింగ్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్, చాలా బాగుంది అనమాట. ఇంకా నాతో వస్తే చాలా అందాలు అనేది మీతో చూపిస్తూ ఉంటాను. ఫాలో మీ. ఓ నైస్. వాటర్ ట్యాంక్ కింద మున్సిపల్స్ వాటర్ ట్యాంక్ కింద జిమ్ సెంటర్ ఉందని చెప్పారు. చూద్దాం. వచ్చా అనమాట. ఇప్పుడు ఇక్కడ జిమ్ సెంటర్ ఉందని చెప్పారు. వచ్చా ఇక్కడ ఓన్లీ తెలియదు మనకి. చాలా విశాలంగా, చాలా బాగుంది. ప్రశాంతంగా మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది చూడటానికి.
ట్యాంక్ ఉందన్నమాట ఇదంతా. ఓ మీ ఒక పక్క మ్యూజిక్. బాబు మీరు అనుకోవడం దిగాలి ఇది. అయ్యా ఇది కొంచెం ఇది పొట్ట యాదగిరి కొట్టాయా బాబు ఇది. ఇలాంటి చిన్న పిల్లల కోసం ఇది పెట్టారు ఇక్కడ. కానీ మనోడేమో ఎగిరి గంతులేస్తుంది వాటితో పట్టుకొని. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ? ఇక్కడనా? నందిగామా? మీరు లైక్ ఎలా వచ్చంటే మీరు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారా అక్కడికి? పిల్లల గేమ్స్ కోసం నందిగామ నుంచి ఇక్కడికి వచ్చారన్న. వాడు చూడండి ఒకరోజు చేస్తాడు. చిన్న ఎక్కడి నుంచి మీరు? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఏ స్కూలు? ఏ స్కూలు? ఏం చదువుతున్నా? చెప్తాను నేను 4 క్వశ్చన్లు అడుగుతా, చెప్పు ఓకేనా? వందే మాత్రం రచయిత ఎవరు? వందే మాత్రం రచయిత. వందే మాత్రం రచయిత తెలీదా? వందే మాత్రం రచయిత తెలియదంట. నో ప్రాబ్లం. మా తెలుగు తల్లి ఓకే తెలియదంట. జనగణమన జనగణమన గుర్తులేదా? ఓకే తెలియదంట సిస్టర్కి. మళ్ళీ చదువుతున్నాను నేను. వందే మాత్రం రచయిత బంకిం చంద్ర చటర్జీ. మా తెలుగు తల్లి శంకరవాడి సుందరాచార్య. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లో మన చిన్న పిల్లలు కలిసారనమాట. మనోడి పేరు నాగరామస్వామి. నాగరామ్ చరణ్. వావ్ గేమ్ చేంజర్. మనోడిని ఒక 4 క్వశ్చన్లు అడుగుతాను నేను జస్ట్ టైం పాస్కి. తమ్ముడు వందే మాత్రం ఎవరు రచించారు? వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ. ఓ నైస్. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. పైకేం రన్నింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నాం. దీని చుట్టూ మనం కనపడి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఈ మున్సిపాలిటీ మొత్తం ఆ ఏరియా పైన నా బిల్డింగ్ దగ్గర నుండి ఇటంతా వాటర్ చుట్టూ చూపించాం. దీని చుట్టూ ఒకసారి ఇదంతా రన్నింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారనమాట. చాలా మంది వాకింగ్ రన్నింగ్ ట్రాక్ బాగుంది. రన్నింగ్ చేసుకోవడానికి వర్కౌట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేద తీరడానికి మనోళ్ళు వచ్చారనమాట. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా యంగ్ స్టార్స్ ఎంతోమంది మన పార్క్లో చూడొచ్చు కనులు విందుగా. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా కట్టారనమాట. ఆయన గురించి చెప్పుకోవటానికి చాలా ఉంది. మన తెలుగుడి ఖ్యాతిని అసెంబ్లీలో గుర్తు తెచ్చినటువంటి ప్రత్యేకత మన అన్నగారిది. అలాగే తెలుగు పరిశ్రమని వెన్నుముక లాంటి వాడు అనమాట. అలా అన్నగారి గురించి చెప్పుకుంటూ పోతే ఒక బుక్ కూడా సరిపోదు. ఇట్లోనే అనండి కూడా 4 క్వశ్చన్లు అడుగుతున్నాను అనమాట. నేమ్ ఏంటి? నందకిషోర్. నేమ్ ఏ క్లాసు? 9th క్లాస్. ఓకే ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా చెప్పా. వందే మాత్రం రచయిత. వందే మాత్రం రచయిత. ఓ నైస్. మా తెలుగు తల్లి రచయిత. ఓ నైస్. జనగణమన రచయిత. వెరీ నైస్ అమ్మా నందకిషోర్. చాలా సూపర్గా చెప్పావు. ఎక్సలెంట్.
అవసరం. ఓకే చెప్పు. ఎంకి వ్లాగ్స్ Thank you, Ross. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Channel is subscribe. నీ పేరు నేమ్ ఏంటి? Hemant. హేమంత్. మనోని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. నందకిషోర్ ఫ్రెండ్ అనమాట. జనగణమన రచించింది ఎవరు? Tavi. ఓ నైస్ అమ్మా. మా తెలుగు తల్లి రచించింది ఎవరు? సుందరాచార్య. ఓకే గుడ్. వందే మాత్రం రచించింది ఎవరు? ఎవరు? చటర్జీ, భక్తి చంద్ర చటర్జీ. నైస్ అమ్మా. నేమ్ ఏంటి? Hemant. హేమంత్. Hemant, sir. వెరీ నైస్ అమ్మా. ఈ పార్క్ అందాలన్నీ బంధించి చక్కగా మా నివాసాలకు చేరుకుంటున్నాం అనమాట. మేము కలుసుకున్నాం కేజీ క్రీ ఆనంద్. సబ్స్క్రైబ్ ఛానల్ వెంకీ లాగ్స్ 18. ఎస్, అంతా అయిపోయింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ పార్క్లో. ఇదే పార్క్లో చిన్నపిల్లల కన్నా తెలిసినటువంటి పిల్లల నాకు క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది టైంపాస్కి. లొకేషన్ బాగుందా ఈ సైడ్?